ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో శ్రావణ శుక్రవారంలో ఆఖరి శుక్రవారమైన ఈ నెల 22వ తేదీన చైర్మన్ ఐవి రోహిత్, ఈవో ఈర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సత్యదేవుని కృపకు పాత్రులు కావాలని సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు అన్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ వ్రతానికి వచ్చే భక్తులు అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు తీసుకొచ్చుకోవాలని దేవస్థానం తరపున రాగి, రూపు, జాకెట్ ముక్క, ప్రసాదం, పూజా సామాన్లు అందజేస్తారని అన్నారు. పూజలో పాల్గొనే మహిళా భక్తులకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ సత్యనారాయణ స్వామి వారి అనంతలక్ష్మి వరలక్ష్మీదేవి ఆశీస్సులు ముందుగా ఉండాలని ఆకాంక్షించారు. గెద్దనపల్లి, చిల్లంగి, కిల్లంపూడి, భూపాలపట్నం, జగపతి నగరం గ్రామాల్లో వ్రతానికి రావాలని ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో ఊలూరి త్రిమూర్తులు, ఆడారి అరుణకుమారి, కృష్ణతులసి, నాగమణి, సూర్యకుమారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నా పేరు నల్లమిల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారకర్తని. మేము ప్రతి గ్రామం తిరిగి మహిళా భక్తులు తెలియజేస్తున్నామండి. ఈ నెల 22వ తారీఖుని అన్నవరం దేవస్థానంలో ఈవో గారు, చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా వరలక్ష్మీదేవి వ్రతాలు జరుగుతున్నాయండి. కనుక భక్తులు తెచ్చుకోవాలని కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు తెచ్చుకోవాలని. మిగిలిన సామానాలు అన్నవరం దేవస్థానం ఉచితంగా ఇస్తుందండి. రాగి రూపే, జాకెట్ ముక్క, ప్రసాదం, దర్శనాలు అన్నీ దేవస్థానం ఉచితంగా చేస్తుందండి. కనుక మహిళా భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నామండి. 22వ తారీఖు ఆఖరి శుక్రవారం నాడు రావాలని కోరుతున్నామండి. ఉదయం 8 గంటలండి వ్రతాలు జరుగుతున్నాయి. ఉచితమేనండి, అంతా ఫ్రీయే. జై సత్యదేవ.